శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మే 15, 16, 17 తారీఖులో సింహరాశి వారు ఈ వీడియో చాలా రహస్యంగా చూడండి. మీ ఇంట్లో ఒక రహస్య నిధి ఉంది. సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో అద్భుతం జరగబోతుంది. ఇప్పుడు నమస్కారం అండి అందరికీ. నిత్య జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కొన్ని రకాల పూజలు చాలా అవసరం. ముఖ్యంగా గ్రహాలు అనుకూలంగా ఉండాలి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మేడారం గత కొన్ని సంవత్సరాలుగా మేడారంలో ఏ సమస్యలు ఉన్నా అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును. ఇక ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. వీరి ప్రత్యేకమైనటువంటి వశీకరణం కూడా చేయబడును. ఇక భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, అలానే నమ్ముకున్న స్త్రీ లేదా పురుషుడు దూరం కావటం ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. గురువుగారిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. నమ్మకంతో సంప్రదించి మీకుండే ప్రతి సమస్యను తొలగించుకోండి. ఈ వీడియో కానీ చూడకపోతే తర్వాత చాలా బాధపడతారు. అవునండి, సింహరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎంతో శాంతంగా అలాగే తమ పదేనో తను చేసుకొని వెళ్ళేవారండి. కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరికి ఎటువంటి చెడు చేయకపోయినా వాళ్ళ చుట్టుపక్కల వీళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా వీళ్ళు ఎప్పుడెప్పుడు పతనమైపోతారా, వీళ్ళు ఎప్పుడెప్పుడు బాధపడతారా, వీళ్ళని చూసి సంతోషపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు చేసే కష్టానికి తగినట్లుగా ఫలితం అనేది వీళ్ళకు దక్కదు. వీళ్ళు ఎంత మంచి మనసు కలిగి ఉంటారని అంటే వాళ్ళ శత్రువుల్ని కూడా క్షమించే గుణాన్ని వీళ్ళకి కలిగి ఉంటుంది. కానీ ఆ శత్రువులు మాత్రం వీళ్ళ మీద పన్నాగం పన్నుతూనే ఉంటారు. ఎప్పుడెప్పుడు వీళ్ళని ఎక్కువగా మనసు బాధ పెడదామా, ఎప్పుడెప్పుడు వీళ్ళని జిగదారి పరిస్థితిలో తీసుకొస్తామా అని, నలుగురిలో హేళన చేస్తామా అని అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ సమయం మారిపోతుంది. మీ శత్రువులు కూడా మీకు దాసోహం అవుతారు. మీరంటే నచ్చని వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. రాబోయే 3 రోజుల్లో మీకు అతిపెద్ద శుభవార్త అయితే అందబోతుంది. మీ సమయం చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా మారబోతుంది. మీకు ధనలాభ యోగం అనేది కలగబోతుంది. సో ఇక మీదట మీరైతే మిమ్మల్ని ఎవరైతే చూసి హేళన చేశారో, నలుగురిలో నవ్వుల పాలు చేశారో ప్రతి ఒక్కరూ కూడా మీకు దాసోహమే సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఎందుకు అని అంటే ఈ టైంలో మీకున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి యోగంలో కలిగి ఉన్నాయి. కాబట్టి మీ శత్రువులు కూడా మీకు దాసము అవుతారని చెప్పేసి మేము చెప్పాము. ఎవరైతే ఏంటనేది, అలాగే ఎటువంటి దైవశక్తి మీకు కలిగి ఉంది, మీకు ఎటువంటి 3 అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే మీకు దైవ సంకేతం ఎలా అందబోతుంది, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఇక కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అప్డేట్ అని క్లిక్ చేసుకోండి. దీంతో మీకు తగినట్లుగా మీ రాశి ఫలితాలు వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీకు ధనయోగం అనేది బాగా ఎక్కువగా కలిగి ఉందని, ధనలాభం అనేది బాగా ఎక్కువగా జరిగే సమయం అయితే ఇప్పుడు ఆసన్నమైంది. అది కూడా ముందుగానే మీకు సంకేత రూపంలో వస్తుంది. ఎప్పటి నుంచి ఎలా అనేది మీకు మొదలు కాబోతుంది కూడా తెలుస్తుంది. అయితే ఆ సంకేతాలు ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొట్టమొదటి పక్షి రూపంలో మీ ఇంట్లో ఏదో ఒక పక్షి అనేది వస్తుంది. మీ డాబా పైన లేదా పెరట్లో, వాకిట్లో ఎప్పుడు చూసినా సరే ఎక్కడ మీకు ఇంతవరకు ఎటువంటి పక్షిని చూడని కూడా మీకు పక్షి అనేది కనబడుతుంది. మీరు ఏదో ఒకటి దానికి ఖచ్చితంగా తినడానికైతే ధాన్యం అనేది వెయ్యండి. కానీ ఎంగిలికి సంబంధించింది మీరు తినివేసిన మిగిలిన అన్నం కానీ లేదంటే ఏదైనా వస్తువులు కానీ అలా వేయకండి. ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉన్న బియ్యపు గింజలు కానీ
లేదంటే ఏదైనా ధాన్యం కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని వేయండి. ఎంతో పరిశుభ్రంగా ఉంటే ధాన్యాన్ని మాత్రమే ఆ పక్షికి తినడానికి వెయ్యండి. మీరు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో మనము పక్షుల్ని చూడాలంటే చాలా అరుదు. అది కూడా ఎక్కడో ఆకాశంలో 1, 2 తప్ప మనకి పక్షులు ఇంటికి వచ్చి కూర్చొని డాబా పైన కూర్చునే సమయం అయితే ఇప్పుడు లేదు. కానీ అటువంటి సమయంలో ఈ మధ్య కాలంలో మీకు ఖచ్చితంగా పక్షి కనబడుతుంది అని అంటే మీ మీద మొట్టమొదటి సంకేతం అనేది స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి తెలుసుకోండి. పక్షి అనేది సాక్షాత్తం లక్ష్మీదేవి స్వరూపం. ఇక రెండవది తాబేలు. మీకు కానీ ఎక్కడైనా ఈ మధ్య సమయంలో తాబేలు కనిపించిన ఎవరికైనా ఇచ్చినా లేదా మీ ఇంటికి వచ్చినా ఇంటికి రావడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కడుతున్నారు కాబట్టి తాబేలు రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. బట్ కొన్నిసార్లు అవి కూడా అసాధ్యమే. ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరైతే మీకు ఎవరైనా తాబేలు గిఫ్ట్గా ఇచ్చినా, తాబేలు బొమ్మ వచ్చినా, పదే పదే మీకు కళ్ళలో తాబేలు కనబడుతున్నా, లేదంటే తాబేలుకు సంబంధించిన ఏదో ఒక రూపంలో సమాచారం అనేది అందుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది సాక్షాత్తం ఆ కుబేరుడు స్వరూపం అని అన్నమాట. ఇక్కడ నుంచి మీకు డబ్బుకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అయిపోతాయి అని చెప్పేసి సాక్షాత్తం ఆ కుబేరుడే మీకు ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. కానీ ఇక్కడ నుంచి మంచి చేసే కానీ ఇక్కడ చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అని అంటే, తాబేలు ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా దీన్ని ఇప్పుడు మనం ఎక్కడ పెంచుకుంటాంలే అని చెప్పేసి వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. ఇక దాంతోపాటు వాళ్ళు వాళ్ళ సొంత భాగ్యాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసినట్లుగా అయిపోతుంది. తాబేలు ఎప్పుడు ఎవరు ఇచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని తీసుకోండి. ఒకవేళ మీరు పెంచుకోలేకపోతే ఖచ్చితంగా దాన్ని తీసుకొని ఒక మంచి దానికి ఉన్న ప్లేస్లో ఎవరికైతే ఉంటుందో అలా ఇయ్యండి. అది బావి కావచ్చు, నది కావచ్చు, సరోవరం కావచ్చు. అటువంటి ప్లేస్లో నిన్ను స్వచ్ఛంగా వదిలేస్తున్నాను, నీ జీవితం నువ్వు గడుపుకో అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకొని దీంతో వదిలేయండి. తప్ప మీరు దాన్ని తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారా, మీ భాగ్యాన్ని, మీ ధనాన్ని మీ చేతులారా వేరే వాళ్ళకి చేతుల్లోకి అప్పగించినట్లుగా అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికైనా తాబేలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో సంతోషంగా ఆహ్వానించండి. మీ వల్ల కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అటువంటి ప్లేస్లో వాటిని వదిలివేయండి. ఎవరికైనా తాబేలు బొమ్మ ఇచ్చినా సరే దీన్ని ఎంతో సంతోషంగా తీసుకొని మంచిగా దాన్ని ఇంట్లో మీరు సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.